విషయంలోనూ ఆయన ఆశ్చర్యకరుడు. మనం చాలాసార్లు ఏమి ఎందుకు అని ఆలోచిస్తుంటాము. బట్ ఐ నో దట్ హిస్ గుడ్నెస్ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్. ఆమేన్. దేవుని వాక్యం ఏం చెప్తుంది? ది లార్డ్ ఈస్ గుడ్ అండ్ హిస్ గుడ్నెస్ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్. ఎన్నటెన్నటికీ ఆయన కృప నిరంతరము మన మీద ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. అంత మంచి దేవుని కలిగిన మనము ధన్యులం. దేవుని వాక్యం చెప్తుంది, ఎవరైతే యెహోవా వాళ్లకు దేవుడుగా కలిగిన ప్రజలు ఉంటారో వాళ్ళు ధన్యులు. హల్లెలూయా. ధన్యులు అంటే ఏంటి? యు ఆర్ బ్లెస్డ్, యు ఆర్ హ్యాపీ, యు ఆర్ ఫార్చునేట్, యు ఆర్ ప్రాస్పరస్, యు ఆర్ ఎన్వియబుల్. అంటే మనము ఎప్పుడు సంతోషంగా జీవిస్తాము, ఏది మనల్ని డిస్టర్బ్ చేయదు. రెండోది, మనం పట్టిందల్లా బంగారమే. ఆమేన్. ఎక్కడ ఏ పని సరిగా జరగకపోయినా మనం పోయి ఆడ పెడితే అయిపోతుంది, జరిగిపోతుంది. యు ఆర్ ఫార్చునేట్, యు ఆర్ ప్రాస్పరస్. దినదినము డెవలప్ అవుతుంటాం. అండ్ ఫైనల్లీ విల్ బి ఎన్వియబుల్. ఇతరులు మనల్ని చూసి అసూయపడతారు. అటువంటి దేవుణ్ణి మనము కలిగినాం. నేను కలిగినాను కాబట్టి ఐఎమ్ రియల్లీ సో బ్లెస్డ్. హల్లెలూయా. అందరు నాతో చెప్తారా? అది నమ్మే వాళ్ళు ఐఎమ్ సో బ్లెస్డ్ అని చెప్పండి. ఐఎమ్ సో బ్లెస్డ్. ప్రైజ్ ది లార్డ్. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునై ఉన్నది. హల్లెలూయా. దిస్ ఇస్ ది డెఫినిషన్. విశ్వాసం. వి ఆర్ గోయింగ్ త్రూ దిస్ ఫెయిత్ సిరీస్. విశ్వాసం అంటే ఏంటి అంటుంటారు. ఈరోజు విల్ నో ది డిఫరెన్స్, క్లియర్ డిఫరెన్స్. విశ్వాసానికి సంఘాలలో నడుస్తున్నటువంటి అండర్స్టాండింగ్స్ కు ఒక డిఫరెన్స్ ఉంది. చూద్దాం. విశ్వాసం అంటే ఏమంటున్నాడు? ఇట్ ఈస్ ది సబ్స్టెన్స్ ఆఫ్ థింగ్స్ హోప్డ్ ఫర్. నువ్వు ఏదైనా కావాలని నీకు ఒక ఆశ ఉంటుంది. అది ఆశగా, ఒక నిరీక్షణగా ఉన్నంత వరకు ఉపయోగం లేదు. కానీ ఆ నిరీక్షణగా ఉన్నదానికి విశ్వాసం అనేది ఒక సబ్స్టెన్స్ను తయారు చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక ఇల్లు కట్టాలి అనుకుంటుంటాం. మనకు ఒక ప్లాన్ మైండ్లో ఉంటుంది. మైండ్లో ప్లాన్ ఉండడం అనేది ఊహ. కానీ దానికి సిమెంటు, ఇటుకలు, దానికి కావాల్సిన ఆ కన్స్ట్రక్షన్ మెటీరియల్ అంతా ఏదైతే ఉంటుందో అది ఫెయిత్. అర్థమవుతుందా? యాజ్ సింపుల్ యాజ్ దట్. ఫెయిత్ ఈజ్ ది ఎవిడెన్స్ ఆఫ్ థింగ్స్. నేనేమంటానంటే ఇట్ ఈస్ ద టైటిల్ డీడ్. నీకు కనబడని వస్తువులు, కానీ నీకు అది తెలియకపోయినా ఇది ఉంది నాది అని చెప్పే ఆ యొక్క ధైర్యం. ఫర్ ఎగ్జాంపుల్, టైటిల్ డీడ్ అంటే ఏంటి? మన ఇంటికి పట్టాలు ఉంటాయి. పట్టాలు, ఇంటి పేపర్లు, కాగితాలు. అది నీది కాదని ఎవరైనా అంటుంటారు. ఆ ప్లేస్ కూడా నువ్వు చూసుండవు, బట్ అది రిజిస్టర్ అయిపోయి ఉంటుంది నీ పేరు మీద. అప్పుడు ఏం చెప్తావు? నీకే తెలియదు ఎక్కడుందో ఆ ప్లేస్. కానీ ఏం చెప్తావు? నా దగ్గర ఈ పట్టా ఉంది. ఈ పట్టా ఉన్నంత వరకు ఆ ప్లేస్ నాదే. హల్లెలూయా. ఈసీ తీసినా నా పేరే వస్తుంది. అవునా? ఏం తీసినా అది నాదే వస్తుంది. దట్ ఈస్ ఫెయిత్. ఫెయిత్ అనేది ఏంటంటే, నీకు కంటికి కనబడకపోయినా నీవు నిజంగా దాన్ని ఆశిస్తున్నావంటే అది పొందుకోవటానికి కావలసినటువంటి దేవుడు మనకిచ్చినటువంటి ఒక పదార్థం, సబ్స్టెన్స్. ఫెయిత్ ఈస్ ది సబ్స్టెన్స్ ఆఫ్ థింగ్స్ హోప్డ్ ఫర్. సబ్స్టెన్స్ అంటే పదార్థం. హల్లెలూయా, హల్లెలూయా. మొఫెట్స్ ట్రాన్స్లేషన్ ఏం చెప్తుంది ఒకసారి చూడండి. నెక్స్ట్ స్లైడ్ లో మొఫెట్స్ ట్రాన్స్లేషన్ పెట్టాను. Now faith means that we are confident of what we hope for, convinced of what we do not see. We are confident. ఇది ఇంకో ట్రాన్స్లేషన్. మొఫెట్స్ బైబిల్ ట్రాన్స్లేషన్ ఏంటంటే, we are confident of what we hope for. కొన్నిసార్లు ఏమవుతుంది? అబ్బా, గెలిస్తే బాగుంటుంది, గెలిస్తే బాగుంటుంది, గెలిస్తే బాగుంటుంది అనేది అదొక విష్ఫుల్ థింకింగ్. కానీ ఫెయిత్ ఏం చేస్తుందంట? ఇంక గెలిచిన మనదే అనేది. అంటే అర్థమైందా? దట్ ఈస్ కాన్ఫిడెన్స్. నీకు తెలియకుండానే నీ లోపల ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. దట్ ఈస్ ఫెయిత్. సెకండ్ది, కన్విన్స్డ్ ఆఫ్ వాట్ వీ డు నాట్ సీ. నీకు కంటికి కనిపించదు, బట్ యు ఆర్ వెరీ మచ్ కన్విన్స్డ్ ఇన్ యువర్ సిస్టమ్. ఇది నాదే, ఇది అయిపోయింది నాది. అంటే నీకు కనబడకపోయినా, నీకు ఏమి కాకపోయినా నీ హృదయంలో ఒక స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. దట్ ఈస్ ఫెయిత్. హల్లెలూయా, హల్లెలూయా. హ్యూమన్ ఫెయిత్ కు బిబ్లికల్ ఫెయిత్ కు డిఫరెన్స్ ఏంటంటే, హ్యూమన్ ఫెయిత్ అందరికీ కూడా, పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఒక విశ్వాసం ఉంటుంది. అర్థమైందా? అది దేని మీద ఏమి అనేది తర్వాత విషయం. ప్రతి ఒక్కరికి సాధారణమైన విశ్వాసం అనేది దేవుడు ఆల్రెడీ ఇచ్చి ఉంటాడు. ఆ విశ్వాసంతోనే కొందరు యేసు ప్రభువుని నమ్ముకుంటారు, కొందరు ఇంకొకరిని నమ్ముకుంటుంటారు.
అర్థమైందా? అంటే వాళ్ళకి విశ్వాసం లేదా? వాళ్ళకు కూడా విశ్వాసం ఉంది. ఏం విశ్వాసం? వాళ్ళు దేన్నో నమ్ముకోవటానికి, ఇంకెవరినో నమ్మటానికి విశ్వాసం ఉంటుంది. మనకు కొన్నిసార్లు అనిపిస్తుంది, అరే ఈ వ్యక్తి దొంగ అని అనిపిస్తుంది. మనకు తెలుస్తుంటుంది వీడు దొంగ అని. కానీ ఆ దొంగను నువ్వు లవ్ చేస్తున్న ఒక అమ్మాయి ఉంటుంది. ఆమె ఏమంటది? వీడు బంగారం అంటారు. ఎందుకు? అర్థమైందా? అది నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు. వాడు నేచర్ దొంగ అయినప్పటికీ కూడా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అండర్స్టాండింగ్ ఉంటుంది. వాడు ఏం చేసినా ఏం చేయకపోయినా కొందరు ఇష్టపడవచ్చు, కొందరు లేదు వీడి క్యారెక్టర్ ఇది అని చెప్పొచ్చు. అర్థమవుతుందా? సో హ్యూమన్ ఫెయిత్ ఈస్ డిఫరెంట్. కానీ బిబ్లికల్ ఫెయిత్ ఏంటి? బిబ్లికల్ ఫెయిత్ ఈస్ బిలీవింగ్ విత్ యువర్ హార్ట్. నీ హృదయంతో నమ్మేది. అర్థమైందా? చాలా మంది లోకంలో మైండ్తో నమ్ముతుంటారు. బిబ్లికల్ ఫెయిత్ ఈస్ బిలీవింగ్ విత్ యువర్ హార్ట్. హల్లెలూయా, హల్లెలూయా. అండ్ ఇట్ ఇస్ ఎ స్క్రిప్చరల్ ఫెయిత్. బిబ్లికల్ ఫెయిత్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే దేవుని వాక్యాన్ని నువ్వు చదివేప్పుడు స్టార్ట్ అవుతుంది. దేవుని వాక్యం నువ్వు వినేప్పుడు స్టార్ట్ అవుతుంది. దేవుని వాక్యాన్ని నువ్వు అంటే ఒక మెసేజ్ వినడం కానీ, లేకపోతే నువ్వు చదువుకుంటున్నప్పుడు నువ్వు వినడం కానీ, లేకపోతే ఇట్ ఈస్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ది వర్డ్ ఆఫ్ గాడ్. అల్టిమేట్గా అది దేవుని వాక్యంలో రూట్స్ ఉంటాయి. దానికి దేవుని స్క్రిప్చరల్ ఫెయిత్కు రూట్స్ ఎక్కడ ఉంటాయంటే దేవుని వాక్యంలోనే ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. బయట ఎక్కడ ఉండవు. అంటే నీకు ఫర్ ఎగ్జాంపుల్ కొందరు పెద్ద పెద్ద సేవకులు ఉన్నారు. వాళ్ళు నాకు విమానం కావాలని విశ్వాసంతో విమానం తెచ్చుకున్నారు. విమానాలు పొందుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అది పెద్ద విషయం. విమానం అంటే క్రోర్స్లో ఉంటుంది. అట్లా పొందుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ దానికి కూడా రూట్స్ ఎక్కడ ఉన్నాయి? నీ చేతిలో నా చేతిలో ఉన్న బైబిల్ ఉందా? సేమ్ అదే. హల్లెలూయా. అంటే సేమ్ సోర్స్ ప్రతి ఒక్కరికి, మనందరికి అదే ఉంది బైబిల్లో. అండ్ విశ్వాసం స్టార్ట్ అయ్యేది ఎక్కడంటే బైబిల్ నుంచే స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. బిబ్లికల్ ఫెయిత్ ఈజ్ ఆల్వేస్ బేస్డ్ ఆన్ ది వర్డ్ ఆఫ్ గాడ్. ఇది దేవుని చిత్తం అని నీకు ఎప్పుడైతే తెలుస్తుందో అది నీకే అయిపోతుంది. కొన్నిసార్లు ఏమవుతుందో తెలుసా? దేవుని చిత్తం ఎరగకపోతే విశ్వాసం రాదు ఆ పాయింట్లో. కొందరు గట్టిగా నమ్ముతుంటారు, హై ఇది ప్రాస్పెరిటీ అనేది మంచిది కాదు, ఇది దేవుని నుంచి కాదు అంటారు. వాళ్ళ జీవితాంతం వాళ్ళు పేదరికంలోనే బ్రతుకుతారు. ఎందుకు? వాళ్ళు దే ఆర్ డినయింగ్ ఇట్. దేవుడు ఇచ్చినదే, కానీ నువ్వు దాన్ని నమ్మకపోతే అది నీకు రాదు. కొందరు ఏమంటారు? స్వస్థత లేవు అంటారు. వాళ్ళ జీవితాంతం రోగాలలోనే ఉంటారు. ఎవరితో పోరాడుతున్నారు? అర్థమవుతుందా? దేవుడు ఆల్రెడీ నీకు ఒక స్వాస్థ్యంగా ఇచ్చినది, నాకు అవసరం లేదు, దేవుని వాక్యం వేరేగా ఉంది అని నువ్వు ఆలోచిస్తున్నప్పుడు నీకు అది పని చేయదు. అంటే నువ్వు ఏది దేవుని వాక్యాన్ని నువ్వు బేస్ చేసుకొని నువ్వు ఏదైతే స్వీకరిస్తావో అది మాత్రమే పనిచేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఓ ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. బిలీవింగ్ విత్ ఫిజికల్ సెన్సెస్ అని ఒకటి ఉంది. అంటే కొన్నిసార్లు ఏం చేస్తాము? మనం చూసే వాటిని బట్టి మనం నమ్ముతాం, లేకపోతే తాకే వాటిని బట్టి నమ్ముతాము, వినే వాటిని బట్టి నమ్ముతాం, స్మెల్ చేసేదాన్ని బట్టి నమ్ముతాం. ఇప్పుడు కిందికి వెళ్తున్నాం అనుకోండి, సండేస్ మధ్యాహ్నాల పూట పోతే కింద సుధాకర్ సార్ వాళ్ళ మిస్సెస్ మంచి బిర్యానీ సంథింగ్ చేస్తుంటారు. ఆ స్మెల్ని బట్టి చెప్పచ్చు ఈరోజు వీళ్ళ ఇంట్లో ఈ కర్రీ అని. అర్థమవుతుందా? అంటే మనం చూసినామా బిర్యానీ జరిగేది? లేదు. ఎట్లా తెలిసింది? స్మెల్. అర్థమవుతుందా? అంటే ఫిజికల్ సెన్సెస్ ఉంటాయి. ఫిజికల్ సెన్సెస్ మన జ్ఞానేంద్రియాల ద్వారా మనము గ్రహించి ఇది అదే అని అర్థం చేసుకునేది ఉంటుంది. అర్థమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ కళ్ళు మూసేస్తున్నాము, ఏదో అట్లా పట్టుకుంటే బొచ్చుగా అనిపించింది. ఏమైండొచ్చు? అది బొచ్చు కుక్క అయిండొచ్చు, లేకపోతే బొచ్చు ఉన్న పిల్ల అయిండొచ్చు, ఏదైనా అయిండొచ్చు. కానీ ఇదేదో ఒక జంతువులాగా ఉంది, కదులుతుందంటే ఇది జంతువు అంటాం. అది ఎక్కడి నుంచి వచ్చింది? అది జ్ఞానేంద్రియాలను బట్టి వచ్చింది. అర్థమైందా? అది ఒక రకమైన విశ్వాసం. కానీ బైబిల్ చెప్పే విశ్వాసము అది కాదు. బైబిల్ విశ్వాసం ఏంటంటే నీ ఫిజికల్ ఎలిమెంట్స్తో నువ్వు అర్థం చేసుకునేది కాదు. ఆమేన్. నీ 5 జ్ఞానేంద్రియాలతో నువ్వు అర్థం చేసుకునేది కాదు. హల్లెలూయా, హల్లెలూయా. బిబ్లికల్ ఫెయిత్ ఒక మాటలో చెప్పాలంటే మనకు తెలియనటువంటి అదృశ్యమైన లోకంలో నుంచి, అదృశ్యమైన లోకం అంటే ఇట్స్ ఎ స్పిరిచువల్, అదే రియల్ రెల్మ్. ఆత్మలోకమే నిజమైన లోకం. ఈ లోకం ఇప్పుడు ఏదైతే మనం ఫిజికల్గా చూస్తున్నామో ఈ లోకం రియల్ కాదు. ఇది అంటే రియల్ అంటే త్వరలో ఇది నాశనం అయిపోతుంది. బట్ రియల్ రెల్మ్ ఏదంటే ఆత్మలోకం. ఆత్మలోకంలో దేవదూతలు ఉంటారు, దేవుడు ఉన్నాడు,
తర్వాత దయ్యాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఆత్మలోకంలో మనకు కావలసిన ప్రతి అవసరత కూడా అక్కడ ఉంది. ప్రతి అవసరతకు జవాబు అక్కడ ఉంది. ఐ మీన్ టు సే, అర్థమవుతుందా? మనకు కావలసిన ప్రతి అవసరతకు జవాబు ఎక్కడుంది? ఆత్మలోకంలో ఉంది. విశ్వాసం అనేది ఏంటంటే ఆ కనిపించని ఆ ఆత్మలోకంలో నీకు కావలసిన జవాబును నువ్వు తీసుకొని వచ్చి ఈ యొక్క ఫిజికల్ రూమ్లోకి నువ్వు దాన్ని మేనిఫెస్ట్ చేయడమే విశ్వాసం. అర్థమవుతుందా? నీకు తెలియని, నీకు కనబడని ఆ యొక్క ఆత్మలోకంలో నుంచి నీకు కావలసిన దేవుని యొక్క జవాబును ఆ లోకం నుంచి నువ్వు ఈ యొక్క ఫిజికల్ రెల్మ్కి తీసుకొని రావడమే అది విశ్వాసము. హల్లెలూయా. హల్లెలూయా. ఫెయిత్ ఈజ్ అ వారెంట్ డీడ్. అదే నేను చెప్పాను కదా, ఇట్స్ అ టైటిల్ డీడ్, మనది అని చెప్పడానికి. హల్లెలూయా. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటంటే మనకి ఇప్పుడు డబ్బులు అవసరం. నాకు ప్రతి నెల ఇంత ఖర్చు అవుతుంది, ఆ ఖర్చుకు కావలసిన డబ్బు రావాలి. కానీ ఆ డబ్బు రాకముందే నాకు ఆ డబ్బు వస్తుంది అని నీ లోపల ఒక దృఢమైనటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఏదైతే బిల్డ్ అవుతుందో అది విశ్వాసం. ఆమేన్. అది ఎక్కడి నుంచి రావాలా? దాని రూట్స్ ఎక్కడుంటాయి? దేవుని వాక్యము. హల్లెలూయా. అది అస్సలు మర్చిపోదండి. ఫర్ ఎగ్జాంపుల్ దావీదు మహారాజు కాకముందు ఆయన ఏంటి? గొర్రెల కాపరి. గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు సమూయేలు ప్రవక్త వాళ్ళ ఇంటికి వచ్చిండు. సీక్రెట్గా ఆయనకు అనాయింటింగ్ సెరమనీ జరిగింది. అభిషేకించుడు, ఆయన తల మీద నూనె పోసి చేయి పెట్టి ఇతను ఇశ్రాయేలుకు రాజు అని సీక్రెట్గా జరిగింది. ఆ ఇంటికి తప్ప మిగతా ఏ ఇండ్లకు తెలియదు. ఇతను రాజుగా అభిషేకింపబడ్డాడన్న విషయము దావీదు కుటుంబానికి తప్ప, దావీదు వాళ్ళ అన్నలకు వాళ్ళ తండ్రికి తప్ప మిగతా ఎవ్వరికి తెలియదు. అయితే దావీదు ఏమనుకున్నాడు? మామూలుగా ఏమనుకుంటాం, నెక్స్ట్ ఈ అభిషేకం వచ్చేసరికి ఇంక అయిపోయింది, నేను నెక్స్ట్ రాజును అనుకుంటాను, అంతే కదా, నెక్స్ట్ రాజు నేనే అనుకుంటాను. కానీ ఇక్కడ సీన్ ఏమైంది? అడవిలోకి పరిగెత్తాల్సి వచ్చింది. ఎందుకు? రాజుకు, అసలైన సౌలు రాజుకు కోపం వచ్చింది, ఈయన మీద అసూయ కలిగింది. వీడుంటే వీడే రాజు అవుతాడు, వీని చంపేయాల. ఆయన ఏం చేసిండు? పారిపోయిండు, అడవిలోకి పారిపోయిండు. అడవిలోకి పారిపోయిన తర్వాత పోన్లే పారిపడి భయపడి వణుక్కుంటూ అట్లా ఉన్నాడా? ఆయన కనపడకుండా ఉన్నాడు, కానీ ఆయన ధైర్యంగా ఉన్నాడు. ఆలోచించండి, ఆయన ఏం చేస్తున్నాడు చూడండి. కీర్తనల గ్రంథం 27వ అధ్యాయం 1వ వచనం చూడండి. యెహోవా నాకు వెలుగును రక్షణయు నయున్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును? హల్లెలూయా. హల్లెలూయా. See his confidence. ఈయన కాన్ఫిడెన్స్ ఎవరిలో ఉంది? దేవునిలో ఉంది. నేను అడవిలో ఉన్నాను, కానీ యెహోవా నాకు వెలుగును రక్షణనై ఉన్నాడు, కాబట్టి నేనెవరికి భయపడతాను? నేను భయపడను. ది లార్డ్ ఇస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ మై లైఫ్. ప్రభా, నువ్వు నాకు బలంగా, నువ్వు నాకు ఉండు, సపోర్ట్ చేయి అనడంలే. నువ్వే నా బలం, నా బలం అంతా నీవే నా బలం. దావీదు ఎట్లా అంటే హీ వాజ్ టేకింగ్ గాడ్ యాజ్ ఎ వెరీ పర్సనల్ పర్సన్. నాకు కొత్త నిబంధనలో మనం ఎలా బ్రతకాలో పాత నిబంధనలో బ్రతికి చూపించింది. ఈయన దేవుని ఒక క్లోజ్ ఏమంటారు, ఒక కంపానియన్గా, ఒక ఫ్రెండ్గా, ఒక ప్రేమికుడిగా దేవునితో జీవించిన వ్యక్తి. ఈయనేమంటున్నాడు? ది లార్డ్ ఈజ్ మై లైట్ అండ్ మై సల్వేషన్, ఆఫ్ హూమ్ షల్ ఐ ఫియర్. నేను ఎవరికి భయపడాలా? ఆయన యెహోవా నాకు వెలుగును నా రక్షణ అయి ఉన్నాడు, నేను ఎందుకు భయపడను. అంటే పారిపోయి వచ్చింది నేను భయపడి కాదు, ఆయన చంపడానికి వచ్చిండు. గొడవ ఎందుకు జరగల? వచ్చేసిండు, అడవిలోకి వచ్చేసిండు. హల్లెలూయా. నిజానికి చెప్పాలంటే దావీదుకే దేవుడు సౌలును అప్పగించిండు. ఒకరోజు రాత్రి ఆ అడవిలో సౌలు దొరుకుతాడు దావీదుకు. అందరు నిద్రపోతుంటే సౌలు యొక్క ఆ యొక్క వస్త్రం, పై వస్త్రాన్ని కొట్టేసి ఆయనకు చూపిస్తాడు. నిన్ను నేను చంపిండొచ్చు, కానీ నేను చంపడం లేదు. హల్లెలూయా. ఆ రోజు అనుకుంటే ఒక పోటుకు ఆ రాజు అవుట్, నెక్స్ట్ డే ఈయనే కింగ్. కానీ అట్లా చేసిండా? నో షార్ట్ కట్స్. దేవుడు నన్ను తీసుకుపోయే టైం వరకు నేను వెయిట్ చేస్తాను అనుకున్నాడు. హల్లెలూయా. దిస్ ఇస్ డేవిడ్స్ కాన్ఫిడెన్స్. అది దావీదు ఏం చేసిండు తెలుసా? 108వ కీర్తనలో దేర్ ఆర్ బ్యూటిఫుల్ వర్సెస్. చూడండి, 7వ వచనం నుంచి 13వ వచనం వరకు బాగా గమనించండి. ఇటువంటి వాక్యమే ఇంకొక కీర్తనలో కూడా మనం చదువుతాం. 108వ కీర్తన 7 నుంచి 13వ వచనం. తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు. ఆమెన్.
ఎవరు మాట ఇచ్చినారు? దేవుడు. దేవుడు మాట ఇచ్చిండంటే దేవుడు ప్రామిస్ చేసిండు అని అర్థం. ఎప్పుడు ప్రామిస్ చేసిండు నాకు దేవుడు? ఎప్పుడైతే ఆ యొక్క సమూయేలు వచ్చి ఈయన మీద నూనె పోసి ఈయనను ఆశీర్వదించి ఈయనకు ఒక అభిషేకాన్ని ఆయన మీద పెట్టి తల మీద చేయబెట్టి నువ్వే నెక్స్ట్ కింగ్ అని ప్రకటించిండు. హల్లెలూయా. అది ప్రకటన అయిపోయింది. గాడ్ హ్యాస్ డిక్లేర్డ్ త్రూ హిస్ ప్రాఫెట్. ప్రవక్త ద్వారా దేవుడు వచ్చి డిక్లరేషన్ ఇచ్చిండు ఈయనే రాజని. అది ఎప్పుడైతే ఆయన పొందిండో ఆయన చెప్తున్న మాట చూడు, తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చి. ఏం మాట అది? నువ్వే రాజు అని చెప్పేది. హల్లెలూయా. హల్లెలూయా. నేను ప్రహర్షించెదను, షెకెమును పంచిపెట్టెదను, సుక్కోతు లోయను కొలిపించెదను. చాలు. ఇక్కడ ఏం జరుగుతుంది? దావీదు ఎక్కడున్నాడు తెలుసా? రాజు కాలేదు ఇంకా. దావీదు బయటనే ఉన్నాడు, అడవులలో ఆడేడే తిరుగుతున్నాడు. అప్పుడు రాస్తున్న మాట, దేవుడు నాకు వాగ్దానం చేసిండు, దేవుడు నాకు తన పరిశుద్ధత తోడని ఒక మాట ఇచ్చేసిండు, కాబట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. హల్లెలూయా. అడవిలో ఏం సంతోషం? దోమలు కుడుతుంటాయో, జర్రులు ఉంటాయో, తేళ్లు ఉంటాయో, ఏముంటాయో, పాములు ఉంటాయో, సింహాలు ఉంటాయో. బట్ ఆయన ఏమంటున్నాడు? ఆయన కాన్ఫిడెన్స్ ఎక్కడుందంటే వర్డ్. ఏ వర్డ్? నేను రాజు అయ్యేంత దాకా నన్ను ఏం చేయలేదు. హల్లెలూయా. దట్ ఈస్ హిస్ కాన్ఫిడెన్స్. నన్ను రాజుని చేస్తా అన్నాడు, చేయకుండా చంపేస్తాడా దేవుడు? లేదు. నేను హర్షించేదను, నేను రాజును అవుతాను. అందుకేమంటున్నాడు? నేను హర్షించేదను, షెకెమును పంచిపెట్టెదను. ఎవరు పంచి పెడతారు? ఒక దేశంలో ఒక రాష్ట్రాన్ని ఇట్లా డివైడ్ చేస్తామనేది ఎవరు చేస్తారా పని? ఒక రాజే చేస్తాడు. హల్లెలూయా. ఆయన హీఈస్ థింకింగ్, నేను షెకెమును పంచిపెట్టేదను, సుక్కోతు లోయను కొలిపించెదను. మెజర్ చేస్తా. అది ఎంత ఉంది? ఎవరు ఇవన్నీ చేసేది? రెవెన్యూ డిపార్ట్మెంట్ నా కంట్రోల్లోనే ఉంది. అంటే హీఈస్ థింకింగ్ ఆఫ్ హిస్ అడ్మినిస్ట్రేషన్. ఎక్కడ చేస్తున్నాడు ఈ ఆలోచన అంతా? అడవిలో చేస్తున్నాడు. నెక్స్ట్, గిలాదు నాది, మనష్షే నాది, ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము, యూదా నా రాజదండము. ఆమేన్. ఆమేన్. హెడ్ క్వార్టర్స్ డిసైడ్ చేసిండు, యూదా నా రాజదండం. హల్లెలూయా. నేను అక్కడి నుంచి నా రాజ్యాన్ని చేస్తాను. ఇవన్నీ రాజు అయి చెప్పడంలా, రాజు కాకముందే ఈయన మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ వర్స్, మోయాబు నేను కాళ్ళు కడుగుకొను పల్లెము, ఎదోము మీదికి నా చెప్పు విసరివేయుదును, ఫిలిష్తీయను బట్టి జయోత్సవము చేసియున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఈయన రాజు అవుతాడు, వాళ్ళ మీద యుద్ధానికి పోతాడు, గెలుస్తాడు. గెలిచేసినాను అంటున్నాడు ఆల్రెడీ. అర్థమైందా? నేను పోతే ఊరికే కాదు, యుద్ధాలు కూడా జరుగుతాయి. ఆ యుద్ధాలను గెలిచేస్తున్నాను. నెక్స్ట్, కోటగల పట్టణములోనికి నన్ను ఎవడు తోడుకొని పోవును, ఎదోములోనికి నన్నెవడు నడిపించును. దేవా నీవు మమ్మును విడనాడియున్నావు గదా, దేవా మా సేనలతో కూడా నీవు బయలుదేరుట మానియున్నావు గదా. మనుష్యుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయుము. నెక్స్ట్, దేవుని వలన మేము శూర కార్యములు జరిగించెదము, మా శత్రువులను అనగద్రొక్కువాడు ఆయనే. హల్లెలూయా. హల్లెలూయా. రాజు కాకముందే రాజుగా ఉండి ఏం చేస్తాడో, ఏమి అవాంతరాలు వస్తాయో అవన్నీ కూడా ఆలోచిస్తూ అల్టిమేట్ స్టేట్మెంట్ అంటున్నాడు, త్రూ గాడ్ వి విల్ డూ వాలియంట్లీ. మేము దేవునితో శూర్య కార్యాలను మేము చేస్తాం. హల్లెలూయా. దేవుడు మా యొక్క శత్రువులను మా పాదాల క్రింద అనగదొక్కేది మన దేవుడు అని చెప్తున్నాడు. ఆమేన్. ఆమేన్. నెక్స్ట్ 160వ కీర్తనకు వద్దాం. కీర్తన 60, 6వ వచనం. తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు, నేను ప్రహర్షించెదను, షెకెమును పంచిపెట్టెదను, సుక్కోతు లోయను కొలిపించెదను. గిలాదు నాది, మనష్షే నాది, ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము, యూదా నా రాజదండము. మోయాబు నేను కాళ్ళు కడుగుకొను పల్లెము, ఎదోము మీద నా చెప్పు విసరివేయుదును, ఫిలిష్తీయా నన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయుము. కోటగల పట్టణములోనికి నన్నెవడు తోడుకొని పోవును, ఎదోములోనికి నన్నెవడు నడిపించును. దేవా నీవు మమ్ము విడనాడి ఉన్నావు గదా, దేవా మా సేనలతో కూడా నీవు బయలుదేరుట మాని ఉన్నావు గదా.
మనుష్యుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయుము. దేవుని వలన మేము శూర్య కార్యములు జరిగించెదము, మా శత్రువులను అనగద్రొక్కువాడు ఆయనే. హల్లెలూయా. హల్లెలూయా. రెండు సిమిలర్ ఉన్నాయా లేదా? బోత్ ఆర్ సిమిలర్. ఇది ఎప్పుడు జరిగింది? ఈ యొక్క కీర్తన ఎప్పుడు? రాజు అయిన తర్వాత. హల్లెలూయా. హల్లెలూయా. విశ్వాసం అనేది ఎలా బిల్డ్ చేసుకున్నాడంటే, దేవుడు ఒక మాట ఇచ్చిండంటే ఈయన వదిలిపెట్టే దేవుడు కాదు. కాబట్టి హీ వాజ్ థింకింగ్, హీ వాజ్ పాండరింగ్ అంటే ఆలోచించి దాని గురించే నేను ఎట్లా వస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా మనం ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ కావాలా, ఏం చేయాలా, నేను వచ్చేప్పుడు ఇవన్నీ సర్దుకొని రావాలా, నేను సర్దుకున్నప్పుడు ఏమేం చేయాలా, ఎవరోని కలిసి హీ వాజ్ ఇమాజినింగ్ ఆల్ దోస్ థింగ్స్. దేవుని వాక్యము ఎక్కడ నువ్వు స్వీకరించడం మొదలవుతుందో నీ విశ్వాసం అక్కడ మొదలవుతుంది. కొన్నిసార్లు చాలా మంది వాక్యాలు వింటారు, వాక్యాలు వింటున్నట్టుగా ఉంటారు, కానీ వినరు. ఒక్క వాక్యం నీకు హృదయంలోకి తాకినా కూడా దట్ విల్ బికమ్ ఏ రీమా. అది ఒక రీమా లాగా. ఆ రీమాని పట్టుకున్నావంటే ఇంక అయిపోయింది, నీ లైఫ్ మారిపోతుంది. నేను అందుకే ఎప్పుడు నేను గుర్తు చేసుకునేది ఇట్లాంటి విషయాలకి ఏం గుర్తు చేసుకుంటానంటే, ఆ 12 ఏళ్ళు రక్తస్రావం కలిగిన స్త్రీ, అందరు యేసుప్రభువుని తాకుతున్నారు, దొబ్బుతున్నారని జరుగుతున్నాయి. ఎవ్వరికి అద్భుతం రాలే. ఎందుకు? వాళ్ళు పొందుకోవడానికి రాలే. పొందుకోవడానికి వచ్చింది ఒక ఆమె వచ్చింది, వెనక నుంచి వచ్చింది. నేను ఆయన వస్త్రపు చెంగును మాత్రం ముట్టినట్టయితే నేను స్వస్థత పొందుతాను అనుకొని వచ్చింది, పొందింది. అర్థమవుతుందా? అంటే ఆమె ఇంట్లో కూర్చుంది అనుకో, ఏం కాదు, కానీ ఆమె షీ హాజ్ యాక్టెడ్ ఆన్ హర్ ఫెయిత్. విశ్వాసం అనేది ఏంటంటే ఊరికే మైండ్లో ఆలోచించేది కాదు, ఆలోచించిన తర్వాత దాని ప్రకారంగా నువ్వు యాక్ట్ చేయాలా. నువ్వేమనుకుంటున్నావు? నేను వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముడితే నేను బాగైతాను. మరి ముట్టు, నువ్వేదైతే అనుకున్నావో దాన్ని చెయ్యి, అప్పుడు నీకది జరుగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం మంచిది, దేవుని వాక్యం అంతా బాగుంటుంది. ఎప్పుడు బాగుంటుంది? దేవుని వాక్యం నుంచి నువ్వు మేళ్లను పొందుకోగలిగితే నీ జీవితంలో అప్పుడు బాగుంటుంది దేవుని వాక్యం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని వాక్యం ఎప్పుడు బాగానే ఉంటుంది, కానీ నువ్వు పొందుకోగలిగి ఉండాలి. దేవుని వాక్యం నుంచి అందరి బైబిల్స్ ఒకటే కదా, యూనిక్, అందరికి ఒకటే బైబిల్, కానీ ఇట్ డిపెండ్స్ అపాన్ హౌ ఈచ్ పర్సన్ వర్క్స్ ఆన్ ది బైబిల్. ఆ బైబిల్ను పట్టుకొని బైబిల్ నువ్వు ఎంత ప్రేమిస్తున్నావు, బైబిల్ను నువ్వు ఏ రకంగా చూస్తున్నావు. వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ గాడ్ ఆర్ బోత్ సేమ్. నువ్వు దేవుని ఎంత ప్రేమిస్తావంటే, దేవుని వాక్యాన్ని నువ్వు ఎంత ప్రేమిస్తావో దేవుని కూడా నువ్వు అంతే ప్రేమిస్తావు. ఆమేన్. ప్రేమించినప్పుడే నువ్వు ఎక్కువ సమయం గడుపుతావు. హల్లెలూయా. నువ్వు వాక్యంతో సమయం గడిపితేనే దేవునితో గడిపినట్టు. నువ్వు వాక్యంతో గడపకుండా ఏదో నేను వేరే పని చేసుకున్నా అంటే ప్రార్థన చేసుకోకూడదా? ప్రార్థన చేయి, అని చేయి, కానీ నువ్వు వాక్యం ఎంతసేపు చదువుతున్నావు, అది కొలమానం. హల్లెలూయా. హల్లెలూయా. ఊరికే మన జీవితాలలో నిరీక్షించి ఒక హోప్ పెట్టుకుంటే ఉపయోగం లేదు. హోప్ అనేది, నిరీక్షణ అనేది కేవలం నీకు ఒక విష్ఫుల్ థింకింగ్ లాగా ఉంటుంది. అంటే నిరీక్షణ తప్పనడంలా, నిరీక్షణ ఉండాల్సిందే. నిరీక్షణ ఉంటేనే నీకు నెక్స్ట్ స్టెప్లో ఫెయిత్ వస్తుంది. అసలు నిరీక్షణే లేదనుకో, ఫెయిత్ కూడా రాదు. నిరీక్షణ ఉండాలి, కానీ అక్కడితో ఆగిపోకూడదు. ఆమేన్. ఆమేన్. నిరీక్షణకు ఒక సబ్స్టెన్స్ ఇచ్చేదేంటి? విశ్వాసం. అంటే నువ్వు ఒక ఇల్లు కట్టాలనుకున్నావు, ఆ కళకు కావాల్సిన మెటీరియల్ ఇచ్చేది ఎవరంటే విశ్వాసము. హల్లెలూయా. హల్లెలూయా. కొన్నిసార్లు అంటారు, ఓ బ్రదర్ నేను చాలా ప్రార్థన చేస్తున్నాను, చాలా నిరీక్షిస్తున్నాను ఈ విషయం గురించి, అంటే అది జరుగుతుందా? జరగదు. ఎందుకంటే నీ నిరీక్షణ పని చేయదు, విశ్వాసం పని చేస్తుంది. నిరీక్షణ దేవుని కదిలించదు, విశ్వాసం మాత్రమే దేవుని కదిలిస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. నిరీక్షణ ఏమంటదంటే, ప్రార్థన చేస్తున్నాను బ్రదర్, దేవుడు జవాబు ఇస్తాడు, ఎప్పుడో దేవుడు ఇస్తాడు జవాబు, వెయిట్ చేస్తున్నాను దేవుని జవాబు కోసం, అది నిరీక్షణ. విశ్వాసం ఏమంటది? నేను జవాబు పొందుకున్నాను, అయిపోయింది, ఇట్ ఈస్ డన్. ఇంకా కాలేదు కదా, లేదు అయిపోయింది, నాకు తెలుసు, ఇట్ ఈస్ డన్. పాల్ యంగిచౌ గారు నాకు భలే ఇష్టం. ఆయన ఎట్లంటే ఆయన కొంచెం కామెడీలా ఉంటే కానీ చాలా స్పిరిచువల్ అండర్స్టాండింగ్ ఉంటుంది. ఆయన ఒకరోజు దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడంట. ప్రభా, నేను పాస్టర్నే కానీ అంతా బొక్కలు పడినట్టు ఉంటుంది, నాకు కింద కూర్చోవడానికి, ఒక చదువుకోవడానికి ఒక టేబుల్ లేదు, టేబుల్ అంటే గొప్ప, నాకు సైకిల్ లేదు, ఇట్లా ఉంది పరిస్థితి.
అంటే దేవుడు అన్నాడంట, సరే నీ టేబుల్ ఎంత సైజు కావాలా అవన్నీ చెప్పు నాకు అన్నాడంట. దేవునికి కొలతలు వేసి చెప్పిండంట, నాకు ఇంత హైట్, ఇంత విడ్త్, ఇంత లెంగ్త్ ఉండాలి టేబుల్, సైకిల్ ఈ మోడల్ కావాలి ఇలా అని చెప్పిండంట. వచ్చి చర్చ్లో అందరికీ టెస్ట్ మని ఇచ్చిండంట. నాకు ఒక చైర్ ఉంది, నాకు ఒక టేబుల్ ఇచ్చిండు దేవుడు, నాకు ఒక సైకిల్ ఇచ్చిండు, దేవునికి స్తోత్రం అన్నాడంట. ఆ చర్చ్లో నా కాంగ్రిగేషన్లో ఏంది ఈయన నడుచుకుంటూ వచ్చిండే, మరి ఇదేంది ఎక్కడి నుంచి వచ్చింది సైకిల్ అని ఆయన ఏమో వాళ్ళని తప్పించుకొని తిరగాలని చూస్తున్నాడంట. గట్టిగా పట్టుకున్నారంట, మేము మీ ఎంత పాటు వస్తాము రండి పోదాం పండి మీ రూమ్కు, ఎక్కడ వచ్చినాయి సైకిల్ అవన్నీ వచ్చినాయి అన్నాడంట. లేదు పోయి చూద్దాం పా. పోయి చూస్తే ఆడేం లేవు. అందరు నవ్వినారంట, ఏమన్నా పాస్టర్ కొంచెమన్నా ఇది ఉందా, ఆ దేవుడు ఇచ్చినాడు అని ఎట్లా చెప్తావు, లేదు ఇచ్చినాడు, మరి ఎక్కడ చెప్పు. ఐఎమ్ ప్రెగ్నెంట్ అన్నాడంట. ఐఎమ్ ప్రెగ్నెంట్ విత్ టేబుల్, విత్ చైర్ అండ్ విత్ సైకిల్. వాళ్ళు ఇంకా నవ్వినారంట. కానీ ఆయన చెప్పింది నిజం. ఆయన ప్రేయర్ చేసిండు, ఆయన పొందుకున్నాడు, అయిపోయింది. ఆయన నమ్మిండు ఇది వచ్చేసినాయని. విత్ ఇన్ ఫ్యూ డేస్ అవన్నీ కొత్త వచ్చినాయట. హల్లెలూయా, హల్లెలూయా. జాన్ వెస్లీ అని మెథడిస్ట్ సంఘంలో పెద్ద సేవకుడిన. జాన్ వెస్లీ అంటే ఇప్పుడు జాన్ వెస్లీ కాదు, అప్పుడు అంటే మెథడిస్ట్ చర్చ్ తెలుసు కదా. ఆయన ఏం చెప్పిండంటే, సైతాన్ అంట ఈ యొక్క సంఘంలోనికి విశ్వాసము లాంటి ఒక విషయాన్ని తీసుకొచ్చిందంట. అంటే ఎవరిని, క్రైస్తవులను మోసం చేయటానికి. విశ్వాసము లాగానే వినబడుతుంది, విశ్వాసం లాగానే కనబడుతుంది, కానీ అది విశ్వాసం కాదు. చాలా మంది క్రైస్తవులు దాన్ని డిఫరెన్షియేట్ చేయలేరు. దానికి ఆయన ఇచ్చిన పేరు ఏంటంటే మెంటల్ అసెంట్. మెంటల్ అసెంట్ అంటే మానసిక సమ్మతి. మెంటల్ అసెంట్ అంటే మానసిక సమ్మతి. సమ్మతి అంటే ఒప్పుకోవడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మంచి దేవుని వాక్యం ఏదైనా చదివితేనే వెంటనే ఏమంటారు, మంచిదండి ఇది, ఐ అగ్రీ టు దిస్ వర్డ్, ఐ అగ్రీ టు దిస్ వర్డ్. నువ్వు ఎక్కడి నుంచి అగ్రీ అవుతున్నావు? నీ మెంటల్ అసెంట్. అది అర్థమైందా? అంటే మనము దాన్ని మైండ్తో ఆలోచించి మైండ్తో దీన్ని అగ్రి అవుతున్నామంటే దాన్ని మెంటల్ అసెంట్ అంటారు. లేకపోతే తెలుగులో మనం తర్జుమా చేసుకుంటే దాన్ని ఏమనొచ్చు, మానసిక సమ్మతి. మానసిక సమ్మతి. ఓకే, అంటే క్రైస్తవులలో ఇది ఏ విధంగా ఉంది? క్రైస్తవులలో కూడా ఉంది. అది ఏం చేస్తుందంటే నిన్ను పరిశుద్ధునిగా చూపిస్తుంది, నువ్వు దేవునితో బాగా క్లోజ్ నడుస్తున్నట్టుగా చూపిస్తుంది. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. కానీ ఇక్కడ ఏమవుతుంది తెలుసా, ఇది మతంలాగా ఉంటుందన్నమాట. మతంలోనే పోతుంటారు, అంత దేవుని వాక్యం విన్నాం, అన్ని అగ్రి అయినాం, కానీ దే వోంట్ యాక్ట్ ఆన్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం మీద పనిచేసి దాంతో కావలసిన విషయాలను పొందుకోరు వాళ్ళు. ఎంతసేపు దేవుని వాక్యం విన్నాము, దేవుని వాక్యం అగ్రి అయినాము, దేవుడు చూసుకుంటాడు, దేవుడు చూసుకుంటా, ఇదే మాటలు ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. మెంటల్ అగ్రిమెంట్ ఏం ఉపయోగం లేదు మన జీవితాలకు. దేవుని వాక్యం చూడండి, రోమీలకు రాసిన పత్రిక 10:10 ఏం చెప్తుంది? ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును. మనుష్యుడు ఎక్కడ విశ్వసిస్తాడు? హృదయములో. విశ్వసించేది ఎక్కడ? హృదయములో. హృదయం, మైండ్లో కాదు. అర్థమైందా? అంటే నీ తలకాయలో విశ్వాసం అనేది ఉండదు. విశ్వాసం అనేది ఎక్కడ ఉంటుంది? హృదయంలో. దేవుడు తన మాటలో స్పష్టంగా చెప్తున్న ఈ మాట, విశ్వాసం అనేది హృదయంలో ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అట్లే మార్క్స్ వార్త 11:23 ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎక్కడ డౌట్ పడకూడదు అంటున్నాడు? మనస్సులో, తన మనస్సులో. ఇంగ్లీష్ లో ఏముంది? shall not doubt in his heart. హార్ట్. నీ మైండ్లో డౌట్ పడడం అనేది చెప్పటంలే. కానీ మన కొలోక్యువల్ లాంగ్వేజ్లో ఏముంటుంది తెలుసా? డౌట్ అంటే ఎక్కడంటే మైండ్లో అనుకుంటారు. క్రైస్తవ విశ్వాసము నువ్వు నమ్మేది హృదయంలో నమ్ముతావు. నువ్వు డౌట్ పడినా శంకించినా కూడా అది హృదయంలోనే జరుగుతుంది. ఆమేన్. సో ఈ మాటలు ఇంపార్టెంట్. బ్రదర్, మరి ఎట్లా కనుక్కోగలము ఇది విశ్వాసమా లేకపోతే ఇది మానసిక సమ్మతినా, అంటే మెంటల్ అసెంట్ అనే వాళ్ళ మాటలతోనే మనం కనుక్కోవచ్చు. ఏమని? దేవుడు నాకు వాగ్దానం ఇచ్చిండండి, కానీ వాగ్దానం ప్రకారంగా జరగటం లేదు, ఇది అసలు దేవుని చిత్తమో కాదో మాకు తెలియటం లేదు.
కానీ నేను దేవుని కోసం కనిపెట్టుకొని ఉన్నాను. ఇవన్నీ ఏం మాటలు? మెంటల్ అసెంట్. నువ్వు ప్రామిస్కి అగ్రి అయ్యావు, కానీ ఆ ప్రామిస్ నువ్వు పొందుకోవటం లేదు. దేవుడు నీకు వాగ్దానం చేస్తే ఆ వాగ్దానాన్ని నువ్వు ఓకే మంచిది అన్నావు, కానీ దాన్ని తీసుకోవటం లేదు. కొన్నిసార్లు ఏమవుతుంది, కాఫీ తీసుకొస్తారు, తీసుకోండి, ఆడ పెట్టండి అంటారు, తాగరు. దట్ ఈస్ మెంటల్ అసెంట్. కానీ దాన్ని తీసుకొని స్వీకరించి తాగితే దట్స్ ఎ గుడ్ థింగ్. అర్థమవుతుందా? మెంటల్ అసెంట్ అంటే నీవు తీసుకున్నట్టుగా ఉంటావు, కానీ దాన్ని తీసుకోవు. దేవుడు వాగ్దానం ఇచ్చిండు, నాకు ఈ సంవత్సరంలో దేవుడు ఈ వాగ్దానం ఇచ్చిండండి. ఆ వాగ్దానానికి విరుద్ధంగా జరుగుతుంటాయి అన్ని పరిస్థితులు. అన్నీ అట్లా జరుగుతుంటే కూడా అట్లే జరుగుతున్నాయండి, దేవుడే ఇచ్చిండు, దేవుడే ఏం చేస్తున్నాడో తెలీదు. అది మెంటల్ అసెంట్. నువ్వు దానికి అగ్రి అవుతున్నావు తప్ప దాన్ని నువ్వు కార్యరూపంగా తీసుకురావటం లేదు. ఆమెన్. ఒక 5 days మీటింగ్ జరుగుతూ ఉండిందంట, హీలింగ్ మీటింగ్. విశ్వాసం గురించి పాస్టర్ వాక్యం చెప్తూ ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను మీకోసం ప్రార్థన చేసిన వెంటనే దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. సో మీరు ఆ స్వస్థతను స్వీకరించండి, మీకున్న పరిస్థితులను పట్టించుకోవద్దండి, మీరు నమ్మండి, మీకు అది జరుగుతుంది. మంచిది. సో ప్రార్థన చేస్తూనే అందరూ స్వస్థత పడి టక పైకి వచ్చి సాక్ష్యాలు ఇస్తున్నారంట. ఇంకొక ఆమె వచ్చిందంట, పైకి వచ్చిందంట. ఏమైందమ్మా? అందరు చూస్తున్నారు, ఇంతలావు గడ్డ ఉందంట, గొంతుకు ఇంతలావు గడ్డ ఉంది. ఆమె చెప్పిందంట, పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారు, నేను స్వస్థతను పొందినాను, యేసుకే ఘనత అనిందంట అని వెళ్ళిపోయిందంట. న్యూస్ వాళ్ళు అందరు చూస్తున్నట్టు, ఏడ స్వస్థత వచ్చింది ఈమెకి ఇంకా గొంతులో ఎంత ఉంది, ఏడ స్వస్థత వచ్చింది. మరుసటి రోజు సెకండ్ డే మీటింగ్లో కూడా వచ్చిందంట. వీళ్ళు అంటున్నారంట, వాలంటీర్స్, అమ్మ కొంచెం ఆగు, నువ్వు కొంచెం అతి చేస్తున్నావు, కొంచెం లేదు నేను చెప్పాలా సాక్ష్యం. ఏం చెప్పిందంట? మళ్ళీ సేమ్ ఇదే. పాస్టర్ గారు ప్రార్థన చేసినప్పుడు నేను ఇంతలా గడ్డ ఉండింది నాకు, ఇప్పుడు ఆ గడ్డ పోయింది. అందరు న్యూస్ ఛానల్స్ ఏం చేస్తారు, ఇంకా హైలైట్ చేస్తారు, అరే గడ్డ ఎక్కడ ఉంది, ఇంకా ఉంది కదా, ఎట్లా పోయింది. 3వ రోజు 4వ రోజు ఈమె టెస్టిమనీకి వస్తుంటే ప్రీచ్ చేసిన ఆయన కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నట్టు, ఏందబ్బా ఈమె ఇట్లయితే నన్ను కిండల్ చేస్తుందా ఈమె అనుకున్నాడు. 5th డే కూడా అందరు ఆపుతుంటే కూడా దొబ్బుకొని వచ్చిందంట. మొదటి రోజు మీటింగ్లో ప్రార్థన చేసిండు పాస్టర్, నేను ఆ రోజు స్వస్థత పొందుకున్నా, ఆ రోజుననే నాకు గడ్డ పోయింది అనిందంట. అందరూ కండ్ల ముందు చూస్తుండగా అప్పుడు ఆ గడ్డ అట్లే పడిపోయిందంట. హల్లెలూయా. నీకు కనిపించే పరిస్థితులను బట్టి నువ్వు మూవ్ కాకూడదు. విశ్వాసం అంటే దేవుడి వాక్యం ఏం చెప్తుందో గట్టిగా దాని మీద పట్టుకోవాలా. ఇప్పుడు ఆమె విధంగా గడ్డ ఉంది, కానీ ఆమె ఏం చేసింది, నేను ఆల్రెడీ పొందుకున్నాను, అయిపోయింది, ఇట్ ఈస్ డన్. షీ వాస్ డూయింగ్ దట్. ఆమె లెక్కలో దేవుని లెక్కలో గడ్డ ఎప్పుడు పోయింది? ఫస్ట్ డేనే పోయింది. హల్లెలూయా. సిమ్టమ్స్ ఇంకా ఉన్నాయి, పట్టించుకోవద్దు, అయిపోయింది, ఇట్ ఈస్ డన్, ఐఎమ్ ఫ్రీ. హల్లెలూయా. దట్ ఈస్ ఫెయిత్. విశ్వాసం అంటే అది. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. నీ మాటలలో నీవు ఓన్లీ రెడ్ చదవండి. ప్రతి మనుష్యుడును అబద్ధికుడగును గాని దేవుడు సత్యవంతుడు కాక తీరడు. హల్లెలూయా. ఇంగ్లీష్ లో చదువు. Let God be true, but every man a liar. దేవుడు ఒక్కడే నిజము, మిగతా అందరు అబద్ధం. దేవుడు నీకు ఒక వాగ్దానం ఇచ్చినంటే వాగ్దానం నిజము, దేవుడు నిజము, నీ చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ అబద్ధం. హల్లెలూయా. ఆ బ్రదర్ నాకు ఇక్కడ నొప్పి ఉంది, నేను చిన్నప్పటి నుంచి ఈ పరిస్థితిలో ఉన్నాను, మీకేం తెలుసు, అది అబద్ధం. మరి నిజమేంటి? యేసు క్రీస్తు నువ్వు అంగీకరించిన రోజున నీకు రోగము లేదు, నీకు ఎటువంటి కొరత లేదు, నీ జీవితం అంతా కూడా దేవుని ఆశీర్వాదంతో నింపబడింది. అది ట్రూత్. హల్లెలూయా. యు షుడ్ అండర్స్టాండ్ దట్. ఈరోజు ప్రార్థన చేసుకున్నావు, నువ్వు పొందుకున్నావు, బైబిల్ చదువుతున్నప్పుడు నువ్వు ఒక విషయం తీసుకున్నావు, అది పొందుకున్నావు అంటే అర్థం ఏంటి? ఇంకా అయిపోయింది, ఇట్ ఈస్ డన్. విశ్వాసం అంటే నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. నాకు ఒక బైక్ కావాలనిపించింది నా జీవితంలో. దిస్ ఇస్ వన్ ఆఫ్ మై మోస్ట్ మెమరబుల్ టెస్టిమనీస్. నాకు బైక్ కావాలా. మెడికల్ కాలేజీలో చేరుతాను, అందరు బైకులు, మనకు కూడా బైక్ ఉండాలి కదా. ఇంకొక ఫెలోషిప్కి వెళ్తుంటే అక్కడ వాళ్ళు చెప్పేటోళ్ళు బీదగా బతకాల. నాకు మనసులో ఒప్పేది కాదు అది. అయితే ప్రభా, నువ్వు నిజమైన దేవుడు అంటే, నువ్వు భూమిని ఆకాశాన్ని సృష్టించినోడు అంటే,
ఏంది ఇట్లా ఉంది ఇది పరిస్థితి అని కొన్ని రోజులు బంద్ చేసేసిన వాళ్ళం. బైబిల్ చదువుతున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, దావీదును రాజుగా చేసినోడు, గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయి వాక్యంలో. దేవుని పట్టుకున్నాడు ఎవడు పనికిమాలోడు గల. పనికిమాలినోళ్ళను దేవుడు ఎప్పుడైతే పట్టుకున్నారో, దేవుడు పట్టుకుంటాడో వాళ్ళంతా బిగ్ షాట్స్ అండి బైబిల్లో. నేను దేవుడిని ఒకటే చెప్పిన, ప్రభా నాకు ఒక బైక్ కావాలా అనుకుంటున్నా. అప్పుడున్న బైక్స్ కాదు, నాకు కొంచెం బాగా కావాలని, ఇంకోటి బాగుండాలని. అప్పుడు ఏం చేస్తానంటే ఒక కవసాకి బజాజ్ క్యాలిబర్ అని పెట్టారు, 125cc. అప్పుడన్నీ 100cc, ఇది 125cc. అది కూడా ఎక్కడ పెట్టాడు, కరెక్ట్గా సినిమా థియేటర్ దగ్గర పెట్టి, ఏ అడల్ట్ మూవీ ఇది ఏదో పెట్టి, అంటే పెద్దవాళ్ళకు మాత్రమే, చిన్నపిల్లలు నడిపే బైక్ కాదు ఇదని. అది చూసి నాకు అనిపించింది, నేను పెద్దోన్న అయినాను, నాకు ఆ బైక్ కావాలా. నేను దేవుడికి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఫస్ట్ మా నాయన్ని పోయి అడిగాను, డాడీ నాకు బైక్ కావాలా. ఏంది తమాషా చేస్తున్నావు, ఎంత రాది, ఎంత అంటే అప్పుడు 45,000. తమాషానా, ఎక్కడుంది బడ్ లేపో, మంచిది. నేనేం చేస్తున్నాను, దాన్ని నీట్గా పేపర్ కటింగ్ తీసి నా బైబిల్లోనే రోజు బైబిల్ చదువుకుంటాను. ఒక 20 to 40, 20 to 40 చాప్టర్స్ చదువుతుంటే ఈ పేపర్ పెట్టుకున్నా. రోజు బైబిల్ అంతా చదివిన తర్వాత, ప్రభా మా డాడీకి కాదంట, నీకైతుంది. హల్లెలూయా. ఈ లోకంలో డాడీకి కావటం లేదు, నీకైతే అవుతుంది అని చెప్పి చేస్తున్నా. అట్లా ఒక వారం రోజులు చేసిన తర్వాత, వారం రోజుల తర్వాత మా డాడీ పిలిచిండు, ఏం బైక్ రాది అంటే, డాడీ ఇది ఫలానా బైక్, సరే నీకు కొనిస్తాను. ఏమైందంటే ఆ వారం లోపల ఆయనకి ఎప్పటి నుంచో రావాల్సిన బకాయిలన్నీ ఒకసారి రిలీజ్ అయినాయి. మా డాడీ అంతా ఎక్కువ ఇచ్చేటాడు ఏం కాదు, ఏదో చాలా 1 to 2% అట్లా ఇస్తాడు, అట్లా అంతే, ఎక్కువ పెట్టాడు. సరే ఆయనకేమనిపించిందంటే, దేవుడు ఆయన మనస్సును అట్లా మార్చేసి, సో ఆయన ఏం చేసిండు, తీసుకెళ్ళి బైక్ కొనిచ్చిండు. హల్లెలూయా. ఎక్కడ నీకు కాదు అంటారో వాళ్ళతోనే కొనిస్తాడు. ఆమేన్. అటువంటి దేవుడు. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, నీ విశ్వాసము ఎక్కడ మొదలవుతుంది, వాక్యంలో మొదలవుతుంది. నాకు అనిపించింది ఏంటంటే, వాక్యం చదువుతుండగా ఇంతమందికి దేవుడు పైకి తీసుకొచ్చినాడు, మనల్ని ఎందుకు తీసుకురాడు? హల్లెలూయా. నిజంగా ఒకసారి ఆలోచిస్తే, కొన్నిసార్లు నా జీవితంలో ఆలోచిస్తే, నేను ఇంటర్మీడియట్లోనే చెడిపోవలసిన వాడిని, ఇంటర్మీడియట్లోనే దారి తప్పి ఏమేమో అయిండొచ్చు. కానీ దేవుని మహాకృపను బట్టి రక్షణ నాకు అనుగ్రహించిన దేవుడు, ఆయన గురించి వాక్యం కూడా అర్థమయ్యేట్టు ఆత్మీయ నేత్రాలు తెరవబడము, దేవుని వాక్యంలోని సత్యాలను గ్రహించడానికి నాకు కృపనిచ్చిండు. హల్లెలూయా. ఈరోజు మీకు విశ్వాసం అని చెప్తున్నా, నేను అనుభవించినది చెప్తున్నాను. హల్లెలూయా. నీకు ఇది రాదు అంటే అది పర్మనెంట్ కాదు, టెంపరీ, ఆ టైంకి ఆగింటుంది అంతే. బట్ ఆయనతో ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్, అది గుర్తుపెట్టుకోండి. మనం ఏ దేవుణ్ణి మనము పూజిస్తున్నాం, ఏ దేవుని మనం సేవిస్తున్నాం అంటే, సమస్తాన్ని చేయగలిగిన దేవుడు ఆయన, ఏదైనా చేయగలడు. హల్లెలూయా. భూమిని ఆకాశాన్ని నీ కోసం నా కోసం తలకిందులు చేయగలిగిన దేవుడు ఆయన. అది నమ్మాల. ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి, ప్రాణం పెట్టిన దేవుడు ఇంకేం చేయాలి, ఏమైనా చేయగలడు. హల్లెలూయా. ట్రస్ట్ ఇన్ హిస్ లవ్. ఆయన వాక్యాన్ని నువ్వు చదువుతున్నప్పుడు నీకు వాక్యంలో అర్థమైపోతుంది, అరే ఇది నా కోసం దేవుడు పెట్టిండు, ఇది నాది. ప్రాబ్లం ఏంటంటే వాక్యం చదవం. క్రైస్తవులు వాక్యం చదవరు. యోహాను సువార్త చూడండి, 20వ అధ్యాయం 25వ వచనం నుంచి చూద్దాం. గనుక తక్కిన కథ ఇది. గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా, అతడు, నేను ఆయన చేతులలో మేకుల గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పెను. అర్థమైందా? ఇదేం ఫెయిత్? ఇది ఫిజికల్ సెన్సెస్ తో ముడిపడిన ఫెయిత్. నేను చూపిస్తే నమ్ముతా, చూపించి నాకు ఇంకేంది నమ్మేది, ఇదే నమ్మకం. అంటే నేను ఆయన చూడాలా, నేను ఆయన్ని తాకాలా, నేను వాసన చూడాలా, ఆయన ఏం డియోడరెంట్ కొట్టుకున్నాడో. అర్థమైందా? ఇవన్నీ ఏంటివి? ఫిజికల్ సెన్సెస్తో నీ ఫెయిత్ బిల్డ్ అవ్వడం. అది ఎప్పుడు డేంజర్ అది. ఎందుకంటే బైబిల్లో మనం చూస్తాం, ఇస్సాకు ఉన్నాడు. ఇస్సాకు ఏం చేస్తుండు? యాకోబును ఆశీర్వదించకుండా ఏశావును ఆశీర్వదించాలని ప్లాన్ చేసుకున్నాడు. ఈలోపు ఏమైంది? యాకోబు మేక చర్మం వేసుకొని వచ్చిండు. ఆయన కన్ను కనపడవు. ఏం చేసిండు? అరే దగ్గర రారా అని పిలిచిండు. పిలిస్తే దగ్గరకు వచ్చేసరికి ఆ మేక వాసన అదంతా వచ్చింది. తడిమి చూసిండు, మేక చర్మం. వాడికి ఎంటుకలు ఎక్కువ ఉన్నాయి. వాడు స్నానం చేయడు.
ఏషావు స్నానం చేయడు, ఎప్పుడు అడవిలో తిరుగుతూ ఉంటాడు. ఆ జంతువు కంపు ఈయన కంపు రెండు ఒకటే. ఓకే, వీడు నా కొడుకు, వెంటనే ఆశీర్వదించేసింది. అర్థమైందా? మోసం ఎవరు మోసపోయింది? ఇసాకు మోసపోయింది. నువ్వు ఫిజికల్ సెన్సెస్ మీద ఎప్పుడైతే రిలై అవుతావో, ఎప్పుడైతే నువ్వు వాటి మీద ఆధారపడతావో, అది విశ్వాసం కాదు, అది డిసెప్షన్ అవుతుంది. విశ్వాసం అనేది దేవుని వాక్యం మీదనే ఆధారపడాలి. హల్లెలూయా. 26వ వచనం చూడండి. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలచి, మీకు సమాధానము కలుగునుగాక అనెను. తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివయ్యుండు మనెను. అర్థమైందా? యేసు ప్రభు వచ్చి చెప్పిండు, ఇది పెట్టి చూడు, ఇక్కడ ఒత్తి చూడు అన్నాడు. ఆయన ఏమన్నా ఒత్తి చూసిననుందా బైబిల్లో? కానీ బొమ్మలు ఏమేస్తారు? ఆయన ఒత్తి చూసినట్టు ఇట్లాంటి బొమ్మలు. ఇది డిసెప్షన్. ఆయనకు ఎప్పుడైతే యేసు ప్రభు కనిపించేసరికి తోమాకు ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ఎందుకు? నేను నమ్మను అన్నాడు. వాస్తవంగా యేసు ప్రభు చాలాసార్లు చెప్పిండు, ఆయన పునరుత్థానం గురించి శిష్యులతో చాలాసార్లు చెప్పిండు. ఈయన అప్పుడు నమ్మలేదు, వాక్యాన్ని స్వీకరించలే. ఇప్పుడు యేసు ప్రభు వచ్చి అందరూ ఉండంగా ఈయన మధ్యలోకి వచ్చేసిండు. ఏ తోమా, ఆ రోజు ఏదో మాట్లాడినావు కదా, దా చెయ్యి చూడు అంటే వెంటనే ఆయన అంటున్న మాటలు చూడండి. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా, నా దేవా, నా దేవా, నా ప్రభువా. నువ్వు మనిషివి కాదు, నువ్వు దేవునివి. ఎందుకు? నువ్వు మరణాన్ని జయించినావు. ఇప్పుడు అర్థం చేసుకున్నాడు, ఈయన బ్రతికిన దేవుడు, ఈయన చచ్చిపోలేదు. మిగతా శిష్యులందరూ ఏం చేస్తున్నారు? యేసు ప్రభుని చూసినాం, మేము నమ్మినాం, నేను ముత్తే గాని నమ్మనన్నాడు. నెక్స్ట్ వర్స్ చూడండి. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పారు. హల్లెలూయా. ఈ ధన్యులలో మీరున్నారా? ఎస్. నేను యేసు ప్రభుని చూడలేదు, నేను యేసు ప్రభుని తాకలేదు, కానీ నాకు తెలుసు ఆయన నా కోసం చనిపోయిందని. హల్లెలూయా. ఈ ఒక్క మాట చాలు, వీఆర్ బ్లెస్డ్. చూచి నమ్మి వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులని యేసు ప్రభు చెప్పిండు. మనమందరం కూడా ధన్యులమే. హల్లెలూయా. హల్లెలూయా. మార్క్స్ వార్త 11:24 చూడండి. అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొందియున్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ఆమేన్. ఆమేన్. ఫస్ట్ నమ్మడం ముందుందా, వస్తువులు రావడం ముందుందా? వాటిని పొంది ఉన్నామని నమ్ముడి. మీరు ప్రార్థన చేయనప్పుడు ఎలను, అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి. నమ్మడం ముందుందా, పొందడం ముందుందా? పొందడం. పొందుకున్నామని నమ్మాలా. నేను పొంది ఉన్నాను అని ఎప్పుడు నమ్మాలా? అని పొందినప్పుడు నమ్మాలా? పొందినప్పుడు ఇంకేం నమ్మేది లేదు. ఇంకా అర్థమవుతుందా? దేవుని వాక్యంలో నాకు అది కనిపిస్తేనే నమ్ముతా. ఇప్పుడే చదివినాం మనం ఏమని? చూచి నమ్మువాడి కంటే చూడక నమ్మువాడు ధన్యుడు. ఇప్పుడు నువ్వు ప్రార్థన పోతావు, నీకేమేమి కావాలో రాసుకో, ABCD నాకు ఇవి కావాలా ప్రభా ప్రార్థనలో. ఆ ప్రార్థన చేసేప్పుడు ఏం చేస్తావు? నమ్ము. ఏమని? నేను ప్రార్థన చేస్తున్నాను కాబట్టి ఈరోజు 8 గంటలకు మీరు ఎప్పుడు ప్రార్థన చేస్తారో ఆ టైంలో టైం రాసుకోండి. నేను ఈ పాయింట్ కోసం పలానా టైం ప్రార్థన చేశాను, ఇది అయ్యింది. ఆమేన్. మేము లాస్ట్ మండేనా మనం ప్రేయర్ చేసుకుంది. We had a prayer last Monday 26th. It was a holiday. We planned for a prayer. ప్రేయర్లో ఫస్ట్ పాయింట్ అమెరికాలో ఉన్న మా అక్క వాళ్ళ ఫ్యామిలీ కోసము, బాబు జాబ్ కోసం ప్రార్థన చేశాం. 2 daysలో he got a job. Praise God. Hallelujah. 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 అంటే బ్రదర్ అట్లనే మేము చేసిన ప్రార్థన మేము నమ్మినాం. ఎవ్రీబడి వి బిలీవ్డ్ ఇట్ అండ్ వి ప్రేడ్ ఇన్ టైమ్స్, వి డిక్లేర్డ్ ఇట్ ఈస్ డన్. ఇట్ ఈస్ డన్ అంటే డన్ అంతే. మేము ఆ రోజున ఆ టైంకు ప్రార్థన చేసాం, అది అయిపోయింది. తర్వాత న్యూస్ వస్తుంది, అది అయిపోయింది. అంటే నువ్వు ప్రార్థన చేయనప్పుడు అది పొంది ఉన్నామని నమ్ముడి. అప్పుడు ఎప్పుడైతే పొంది ఉన్నామని నమ్మినావో, ఎప్పుడైతే పొంది ఉన్నానని నువ్వు నమ్ముతావో అప్పుడు నీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. సచ్ ఎన్ ఇంపార్టెంట్ వర్డ్. మనం వాక్యం చదవాలా విశ్వాసం కోసం. ప్రార్థన చేసేప్పుడు కూడా ఈ ప్రిన్సిపల్ పెట్టుకోవాలా. ఏమని? నేను ప్రభా నీకు పలానా టైంకి ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాను, ఈ ప్రార్థన నువ్వు
విన్నావు, నేను పొందుకున్నాను. ఆమెన్. ఆమేన్. ఆ తర్వాత ఎవరు అడిగినా కూడా ఏమైందా, ఏమైంది, అయిపోయిందండి, అదే అయిపోయింది. ఎక్కడ అయిపోయింది, ఇంకా లేదు, అయిపోయింది, 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 అయిపోయింది. ఇట్ ఈస్ డన్. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు? లెట్ గాడ్ బి ట్రూ, ఎవ్రీ మ్యాన్ అ లయర్. నీ చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ అబద్ధం, దేవుడు చెప్పిందే అది నిజం. దేవుడు ఏమని చెప్తున్నాడు? నువ్వు అడిగేవన్నీ నువ్వు పొంది ఉన్నావని నువ్వు నమ్మితే అవి నీకు కలుగును. అది సత్యం. హల్లెలూయా. హల్లెలూయా. విల్ యు లెర్న్ సంథింగ్? yes. సో మెంటల్ అసెంట్ ఇస్ డిఫరెంట్. మానసికంగా దేవుని వాక్యంతో అగ్రి అవ్వడం డిఫరెంట్. ఫిజికల్ సెన్సెస్తో నువ్వు ఏదన్నా నమ్మినానని ఫీల్ అవ్వడం డిఫరెంట్. విశ్వాసం అంటే నీవు నీ హృదయంతో దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకోవడం. అవును ప్రభువా, అయిపోయింది. నేను చెప్పాను కదా, ఆమెకు గడ్డ, ఇంతలావు గడ్డ ఉంది, కానీ ఆమె ఏం చెప్పింది? పాస్టర్ గారు ప్రార్థన చేసినారు, డే 1 నాకు స్వస్థత కలిగింది, 5th డే కూడా అదే అనింది. అందరు చూస్తుండగా కరిగిపోయింది. హల్లెలూయా. హల్లెలూయా. దట్ ఈస్ ఫెయిత్. దట్ ఈస్ ఫెయిత్. హల్లెలూయా. హల్లెలూయా. ఆర్ యు బ్లెస్డ్? yes. కళ్ళు మూసుకోండి, నాతో పాటు పలకండి. పరలోకపు తండ్రి, పరలోకపు తండ్రి, నజరేయుడైన యేసయ్య నామమున నజరేయుడైన యేసయ్య ఈ విన్న మాటలను బట్టి ఈ విన్న మాటలను మీకు బట్టి వందనాలు మీకు చెల్లిస్తున్నాను. వందనాలు చెల్లిస్తూ నా జీవితంలో ఉన్న అన్ని నా పరిస్థితులకు జీవితంలో ఉన్న అన్ని పరిస్థితులకు మీరే జవాబని, మీరే జవాబని మిమ్మల్ని మిమ్మల్ని నా పరిస్థితులన్నింటిలోనికి నా పరిస్థితులన్నిటిలోనికి నేను ఆహ్వానిస్తుంటున్నాను. నేను ఆహ్వానిస్తున్నాను. నా వాక్యాన్ని చదివే సమయాన్ని, వాక్యాన్ని చదివే సమయాన్ని, ప్రార్థన చేసే సమయాన్ని ప్రార్థన చేసే నేను సమయాన్ని క్రమబద్ధీకరించుకొని నేను క్రమబద్ధీకరించి నా జీవితంలో నా జీవితంలో ఏమి అవసరం ఉన్నాయో ఏవి అవసరం అవన్నీ కూడా అవన్నీ కూడా విశ్వాసంతో పొందుకోవడానికి విశ్వాసంతో పొందుకోవటానికి కృపను చూపించమని కృపను చూపి యేసయ్య నామమున యేసయ్య నామమున అడిగి ప్రార్థించి అడిగి ప్రార్థించి పొందించున్నాను తండ్రి. పొందినాము. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.